నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయం సమర్థనీయం కాదని స్పష్టం. బండి భగీరథ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. భగీరథ్కు దక్కని మధ్యధర బెయిల్. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం. నెదర్లాండ్స్కు ప్రధాని మోడీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన. ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉరుములు మెరుపుల సహాయంతో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు తీపి కబురు. గత కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా క్రమంగా దిగి వస్తున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఏకంగా 980 మేర క్షీణించింది. 156,930 మార్కు పడిపోయింది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 900 రూపాయలు తగ్గి 143,850 వద్ద పలుకుతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా ఇదే బాటలో పయనిస్తుంది. ప్రస్తుతం కేజీ వెండి ధర 3,04,900 రూపాయలుగా నమోదైంది. పసిడి ప్రియులకు తీపి కబురు. గత కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా క్రమంగా దిగి వస్తున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా 980 మేర తగ్గింది. ఇక 156,930 మార్కు పడిపోయింది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 900 రూపాయలు తగ్గి 143,850 వద్ద పలుకుతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా ఇదే బాటలో పయనిస్తుంది. ప్రస్తుతం కేజీ వెండి ధర 3,04,900 రూపాయలుగా నమోదైంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. నెదర్లాండ్స్ రాజధానికి చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ప్రధాని రాకతో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. మోడీ గౌరవార్థం అక్కడ భారతీయులు ప్రత్యేకంగా రాక్ దేశ్ ఆధారిత భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానితో కూడా పీఎం మోడీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగనున్నాయి.
5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. నెదర్లాండ్స్ రాజధానికి చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ప్రధాని రాకతో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేశారు. మోడీ గౌరవార్థం అక్కడ భారతీయులు ప్రత్యేకంగా రాక్ దేశ్ ఆధారిత భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానితో కూడా పీఎం మోడీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగనున్నాయి. प्रधानमंत्री नरेंद्र मोदी अपनी नीदरलैंड्स की यात्रा के लिए पहुंच चुके हैं नीदरलैंड एम्स्टर्डम पे। ये तस्वीरें आप देख रहे हैं प्रधानमंत्री के आगमन की और 5 देशों की यात्रा के दूसरे चरण में प्रधानमंत्री नीदरलैंड చూస్తున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరను పెంచడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల నడుము విరిచేలా ఉందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమంటూ ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని వంచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెంచిన ఇంధన ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరను పెంచడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల నడుం విరిచేలా ఉందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమంటూ ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని వంచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెంచిన ఇంధన ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో పోలీసు దర్యాప్తులు అత్యంత వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భగీరథ్కు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పోలీసులు అతన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక ముందడుగు పడింది. బాధితురాలి స్టేట్మెంట్ను నేరుగా కోర్టు ఎదుట రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు అత్యంత వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భగీరథ్కు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పోలీసులు అతన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక ముందడుగు పడింది. బాధితురాలి స్టేట్మెంట్ను నేరుగా కోర్టు ఎదుట రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇక భగీరథ్ అరెస్టు లాంఛనమే అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ని నిరాకరించడం జరిగింది. దీంతో పోలీసులు బండి భగీరథ్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే దీనిపై ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసినటువంటి ప్రత్యేక బృందం సిట్ ఏతుందో పరారీలో ఉన్నటువంటి భగీరథ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బండి భగీరథ్ దాఖలు చేసినటువంటి రైట్, థ్యాంక్ యూ అనిల్. కోట నీలిమైన జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఆమె పుట్టినరోజును పురస్కరించుకునే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవీన్ రాజ్, జింకల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమంతో పాటు పులిహోరను కూడా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రశాంత్, రాకేష్, మనోహర్, ఎస్ఎస్ రావు, సాయి గౌడ్, రాహుల్ యాదవ్, ప్రదీప్ గౌడ్, అవినాష్ యాదవ్, నరేష్ తదితరులు పాల్గొని కోట నీలిమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సైడ్ అన్న సార్ అటు కొంచెం వెనక జరగండి. హైదరాబాద్ ఖైరతాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తనకున్న చిన్నపాటి స్థలాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం తీసుకుందని 10 ఏళ్లు గడుస్తున్నా కూడా తమకు ఇళ్లు కేటాయించకుండా వేధిస్తున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అర్హులైన తమకు కాకుండా అక్రమంగా తన అనుచరులకు ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ బాధితులు ఖైరతాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఏళ్ల తరబడి అధికారులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని బాధితుడు సోమయ్య కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమాలపై విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకు తమకు గూడు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేడం ఖైరతాబాద్ ఇంద్రనగర్లో ఫస్ట్ ఫ్లోర్లో మా అత్తమ్మ ఇల్లు ఉండే సార్. ఆమె పేరు యాదమ్మ, గుండె యాదమ్మ. అయితే ఇక కూలగొడతామమ్మా, మీ 2 కొడుకులకు ఇస్తామమ్మా ఇల్లు అని బుద్ధిగరిచి మా అత్తమ్మ వద్దు మేము వెళ్ళిపోం ఈ ఖాళీ నుంచి అని చెప్పింది. అయినా వినలేదు. వినకపోతే అప్పుడు మా ఆడబిడ్డ పెళ్ళి ఉండే, అయినా అట్లా చేసిర్రు. అయినాక సరేలే ఇస్తారంటే అత్తమ్మ అని మేము కాల్ చేసి
చేసినాం. ఖాళీ ఇక్కడ దొరకకపోతే మలకపేటలో పోయి కిరాయికున్నాం. కూలగొట్టారు, చేసారు, మాకు ఇవ్వలేదు. ఇక తిరుగుతూనే ఉన్నాం. ఇల్లు అలాస్మెంట్ ఉన్నాయి అంటే సరే వచ్చినాము, ఇంకా రాలే అన్నారు. మా అత్తమ్మ చనిపోయింది, మా ఆయన చనిపోయింది, ఇప్పుడు మా మరిది ఒక్కడే ఉన్నాం మాకు మొగతిక్కు. అట్లా చేసిరు. ఎమ్మెల్యే ఏం చేసిండు, వాళ్ళ అనుచరులకు 5 ఇల్లులు ఇచ్చేసిండు, 5-6 ఇల్లులు ఇచ్చిండు. వాళ్ళకి ఏ ఆధారంగా ఇచ్చిండు? మేము ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నారు మాడివిళ్ళలు, మా మరిది మా ఆయన. నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడ సంసారం ఇచ్చినాం. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు. మేము ఎట్లా బతకాలి? మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎట్లుండాలి? ఎమ్మెల్యే మరి ఇట్లా మాకు అన్యాయం చేస్తాం. మాకు కడుపుల మీద కొట్టరా, మా ఇండ్ల మీద కట్టి, మా ఇల్లు కూలగొట్టి మా ఇండ్ల మీద కట్టి వాళ్ళ అనుచరులకు ఇచ్చి అక్కెక్కడి సార్. మా ఇల్లు మాకు ఇచ్చినాక వాళ్ళు ఏమన్నా చేసుకోండి, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోమను. రేపు ఓటు ఏమన్నా ఏ హక్కుతో వస్తారు మా దగ్గరికి? ఏ విధంగా వస్తారు? ఇంటి మీద పోతే కలవద్దని నెట్టేస్తారు, నూకేస్తారు. అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఇట్లా ఇది న్యాయం అవుతుందా సార్? అంటే రేపు మేము ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి, మేము ఓటు కోసం మా ఇంటికి వచ్చి బిచ్చమాడుకుంటారు. ఈ రోజు మమ్మల్ని ఇట్లా మాట్లాడతారా? ముఖ్యమంత్రి సీఎం ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, మా ఇల్లులు మాకు కావాలి సార్. మాకున్న ఇల్లులు మాకు కావాలి. ఇప్పుడు మా ఆధారం ఏంది? ఒక మగ పిల్లాడు నాకు లేదు, మా మర్దికి లేదు ఇల్లు. మాకు ఇల్లులు కావాలి. మా 8 మంది ఇల్లులు మాకు ఇచ్చినాక ఆయన ఇష్టం వచ్చేకి ఏమన్నా ముఖ్యమంత్రి దిగి రావాలి. ఇచ్చిన ఇల్లులన్నీ తీసేయాలి సార్. మా పట్టాలు చూసి మాకు ఒరిజినల్ ఉన్న వాళ్ళకి మాకు ఇచ్చేసేయాలి. ఉండే రేకులు వేసుకొని మేము ఐమాక్స్ ముందల ఉండే, అయితే ఐమాక్స్ ముందల చీపుగా ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే సరే ఓకే అనేసి మేము, కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంది, కొంతమంది లేదు అనేసి సరే అని ఓకే అన్నాం. ఓకే అన్నాకట ఇట్లనే ఇస్తామనేసి అన్నారు. ఇస్తామన్నాకట మళ్ళా మా ఏంటంటే పోనీకి దారి లేకుండే, జేసీపీ అవి పోనీకి దారి లేకుండే. అమ్మ మేము గూలో కొడతాము, ఇప్పుడు అవన్నీ బిల్డింగ్లు పనులు స్టార్ట్ అవుతుంటే మీకు వచ్చేస్తుంది అని మై గూలో కొట్టిండు. ఇప్పుడేమో వస్తుంది అని 10 సంవత్సరాల నుంచి దింపుకుంటున్నారు. ఇవాళ కాదు రేపు 10 సంవత్సరాల నుంచి మేము 10,000 జీతం చేసుకొని మేము 10,000 కిరాయిలా కట్టుకున్నా, లేకుంటే మేము బతకన్నా, పిల్లల్ని బతికి అన్నా మేమేం చేసుకోవాలి? ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి అన్ని ఆడియోకి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. తిరగని రోజు అని లేదు. ఖాళీ ఉన్నాయి. దానం నాగేందర్ వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడంట, సెక్రటరీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చిందంట, మండల ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చిందంట. వాళ్ళ గవర్నమెంట్ డ్యూటీలు ఉన్న వాళ్ళకి ఇస్తే మేమేం చేసుకోవాలి చెప్పు? మేము ఇక్కడ బతికి ఇక్కడ అంతా అన్నీ ఉన్నాయి. మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ బిల్లు కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ అన్ని ఆధారాలు పెట్టుకోండి. వేరే వాళ్ళకి ఇచ్చే లాభం చెప్పండి. నీళ్ళు వచ్చినా నీళ్ళు ఎత్తేసుకొని మేము ఉన్నాం మా ఇంట్లో. మా కడుపు మీద కొట్టి దానం నాగేందర్ వాళ్ళ మనుషులకి వీళ్ళకి ఇచ్చుకుంటే మేము ఎట్లా బతకాలి చెప్పండి? మేము చావమంటే చచ్చిపోతాం. ఇక పిల్లల్ని తీసుకొని ఎన్నది చావమంటే చేస్తాం. మరి డెవలప్మెంట్ ఇంకా మాకు చేస్తాం అని ఇన్ని రోజుల నుంచి తిప్పుకుంటున్నారు కానీ మాకు చేసలేదు. బాగానే ఉండే మాది. అంటే నువ్వు తొందర పడక పెద్ద మనిషి, నువ్వు ఏడిపోవు, నీ ఇల్లు నీకు వస్తాయని చెప్పారు అందరు లీడర్. మరి అన్నాక మళ్ళీ ఇది నాగేందర్ సార్ ఇంటికి కూడా 10 సార్లు పోయినా. నేను నాగేందర్ సార్ దగ్గర పోయి కూడా అడిగినా, అంటే నేను చేస్తా పో అన్నాడు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయినా 10 సార్లు, ఆర్టీఓ ఆఫీస్కి పోయినా, సికింద్రాబాద్ మండలం ఆఫీస్కి పోయినా. ఇక మండలం ఆఫీస్ అయితే ఇక నా ఇల్లే అయింది. అది అట్లా తిరిగినా నేను. అందరికీ ఎవరెవరికో ఇచ్చిండ్రు. మాకు ఇప్పుడు మాకు హనుమానగురం ఉన్నాం, మాకు ఇండ్లు లేవు. గుర్సెలు సార్ మా 30 గదాలు 30 గదాలు 30 గదాలు 30 గదాలు ఉండే. ఇక తీసుకుంటప్పుడు ఇస్తాము ఏడిపోతే అని అన్నారు. మమ్మల్ని కాదా అని ఇక మొన్నటిదాకా తిప్పారు సార్. వీళ్ళు 5 ఎమ్మెల్యే సార్ పోయి ఇక అందరికీ ఇచ్చిండట. ఆయన ఎట్టిస్తాడు మాకు? మమ్మల్ని అడగాలి. పాత మనిషి నన్ను గుర్తుపడతాడు. 10 సార్లు పోయినా ఆయన ఇంటికి నేను. ఏం చెప్పినా మా ఇంట్లో నాకు కావాలి, న్యాయం చేయాలి. నువ్వేం చేస్తావో మాకు న్యాయం చేయాలి. అంటే నువ్వు తొందర పడక
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో డయేరియా కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పందించారు. స్థానిక చర్చిలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం 13వ తేదీ రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని 14వ తేదీన తినడం వల్లే ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటర్ టెస్టింగ్ కూడా నిర్వహించామని, ఇది ఫుడ్ పాయిజన్ వల్లే జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 44 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా 4 పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. గ్రామంలో 24 గంటల పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, ఈ ఘటనకు కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. పూట 11:30 వరకు 11:30-12 వరకు అక్కడ ప్రార్థనలు జరిగి ఆ తర్వాత అక్కడ వాళ్ళకి భోజనం వడ్డించడం జరిగింది. సో అయితే ఆ లేట్ నైట్ అక్కడ భోజనం తీసుకున్న వాళ్ళు తర్వాత లేట్ నైట్ అవడం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆ వెళ్ళిపోవడం వల్ల చాలా వండిన ఫుడ్ కూడా మిగిలిపోయింది. అది మరుసటి రోజు కూడా ఎవరెవరైతే అక్కడికి రాలేదో వాళ్ళకి పంపిణీ చేశారు. సో 13వ తారీఖు లేట్ నైట్ నుంచి 14 అంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ ఫుడ్ ఏదైతే 13వ తారీఖు వండారో ఆ ఫుడ్ని తీసుకున్న వాళ్ళందరికీ కొంచెం ఈ విరోచనాలు తర్వాత వామిటింగ్స్ కూడా కేసెస్ రిపోర్ట్ అయ్యింది. సో దీనికి మెయిన్ రీజన్ ఈ ఫుడ్ చెడిపోయిన ఫుడ్ తినడంగానే భావిస్తున్నాము. అక్కడ లోకల్గా వాటర్ సప్లై కూడా వాటర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. కెమికల్ అనాలిసిస్ అయితే ఇమీడియట్గా మనకి 1 అవర్లో రిపోర్ట్ వస్తుంది. అది టెస్ట్ చేసి ఈ వాటర్లో క్లోరిన్ ప్రజెన్స్ కూడా క్లోరిన్ రెసిడ్యూ టెస్ట్ చేసి అది వాటర్ కూడా ప్రజెన్స్ ఉందని తెలియజేయడం జరిగింది. సో విచ్ మీన్స్ మనకి కంటామినేషన్ జరిగి ప్రజెన్స్ ఆఫ్ ఏదైనా కంటామినేషన్ రూల్ అవుట్ చేసుకోవచ్చని మనం చెప్పొచ్చు. బట్ నెవర్దెలెస్ మనము ఈ కంటామినేషన్ జరిగి బ్యాక్టీరియల్ ప్రెజెన్స్ కానీ ఏమైనా ఉందా అనేటువంటి టెస్ట్ దానికి కూడా వాటర్కి పంపించడం జరిగింది. డయేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఉదయానికి వీ హ్యాడ్ అరౌండ్ ఒక 10 కేసెస్ మనకి డయేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో అయితే వెంటనే జిల్లా యంత్రాంగం తరపు నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ ఇన్. కూడా అక్కడికి ఇమీడియట్గా పంపించడం జరిగింది.